కోడి కూతలతో, పక్షుల కిలకిల రాగాలతోటి ఉదయాన్నే ఇలా స్టార్ట్ అవుతే డే అనేది చాలా హ్యాపీగా ఉంటుంది కదండీ! అంటే ఈరోజు శుక్రవారం కొంచెం లేట్ అవుతుందండి వీడియోస్ పెట్టడం. ఎందుకంటే మొన్నటిదాకా ప్రయాణాలు చేసొచ్చాం కదా! ఒక 5 డేస్ దాకా. 1 వీక్ అలా తిరిగేసరికి కొంచెం టైర్డ్ అనిపించి ఫీవర్ వచ్చిందండి. చలి జ్వరం లాగొచ్చేసి ఇంకా లేవలేకపోయాను. ఇంకా శుక్రవారం అనేసరికి నాకు ఒక పండగ అండి అది. అందుకని ఉదయాన్నే నిద్రలేచి కల్లాపు చల్లుకొని ముగ్గులు ఈ విధంగా పెట్టుకుంటున్నాను. అంటే ఎంత చాతనైనా కాకపోయినా అమ్మకి నేను అభిషేకం, అర్చన, కుంకుమార్చనతో నేను డైలీ చేయకపోయినా కుంకుమార్చన చేసుకుంటానండి. అభిషేకం డైలీ చేయకపోయినా కుంకుమార్చనతో అయినా అలా చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నాకు అదొక ఇష్టం అండి. అమ్మని సేవించడం నాకు చాలా ఇష్టము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ద్వారపూజ అంటే గుమ్మం ముంగట ఇలా పసుపుతో అలంకొని ముగ్గు పెట్టుకున్నాను. అమ్మవారి పాదాలు వేసుకొని ఆ విధంగా పుష్పాలు అలంకరించుకున్నాను. తర్వాత ఇది శ్రీపురంలో ఇచ్చారండి. అమ్మవారు మన ఇంటికి శుక్రవారం వచ్చారంటే ఎంతో అదృష్టమే కదండి. అందుకని శుక్రవారం పూట అమ్మవారు వచ్చారు. మన మందిరంలో ఇలా ఏర్పాటు చేసుకున్నాను. అమ్మవారికి దీపధూప నైవేద్యాలు సమర్పించుకున్నాను. ఇవండి శ్రీపురంలో ఇచ్చారని చెప్పానుగా. ఆ బ్యాగ్లో పసుపు, కుంకుమ, పసుపు కలర్ దారాలు కూడా ఇచ్చారండి. ఇవి గురువు అనుగ్రహం కోసం కట్టుకుంటారండి. అంటే చాలా మంచిది. శుక్రవారం పూట అమ్మవారి పూజా మందిరంలో ఉంచి అమ్మవారి పాదాల దగ్గర ఉంచేసి తర్వాత కట్టుకున్న చాలా మంచిదండి. ఇంకా అమ్మవారి దగ్గర నుంచే వచ్చింది కదా అనేసి ఇంకా పూజలో పెట్టుకొని తర్వాత నేను మా వారు అనేది అవి కట్టుకున్నామండి అవి దారాలను. నెక్స్ట్ వచ్చేసి దీపం, ధూపం, నైవేద్యం సమర్పించాను. ఇది స్ఫటిక లింగం అండి. అంటే నందీశ్వరుడు స్ఫటికతో తీసుకున్నాను. స్ఫటిక లింగం అని అరుణాచలంలో తీసుకున్నానండి. ఇది ఎందుకంటే అరుణాచలంలో మార్గ మధ్యలో ఒక బాబాయ్ గారు కలిశారు అని చెప్పాను కదా. ఆ బాబాయ్ గారు చెప్పారనమాట, అమ్మ స్ఫటిక లింగం ఇంట్లో ఉంటే చాలా మంచిది, పూజ అనేది నిత్యం అభిషేకం చేసుకున్న ఇంకా మంచిదమ్మా, ఒకసారి ట్రై చేసి చూడు, తీసుకెళ్తే మంచిది, భయపడాల్సిన అవసరం లేదు, అభిషేకం ఒక రోజు మిస్ అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ప్లేట్, రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ కింద పెట్టేసి కొంచెం వాటర్ అనేది పోసుకుంటే సరిపోతుందమ్మా. ఒక 5 డేస్ దాకా మీకు వీలు పడినప్పుడు అలా చేసుకోవచ్చు అన్నారు. ఇంకేంటి పెద్ద బాబాయ్ గారే చెప్పారు కదా, ఇంకా భయపడాల్సిన అవసరం లేదు అనేసి ఇంకా తీసుకున్నానండి నేను. తర్వాత నేను శుక్రవారం కదండి అమ్మవారికి కుంకుమార్చన చేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి అభిషేకం, అర్చన, పుష్పార్చన ఇలా చేసుకుంటూ ఉంటాను. ఈ కుంది ఉంది కదండి, ఇది అష్టలక్ష్మి కుంది అండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకోవాలి అసలు అమ్మవారిది. ఇంకా డే అంతా అలా ఉండిపోతుందండి దీపారాధన, మనము వెలుగుతూనే ఉంటుంది. అందుకని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, వీలు పడలేదండి. ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్, రేట్ బాగా చెప్తున్నారు. గోవిందరాజు టెంపుల్లో అయితే నాకు రీజనబుల్గా అనిపించిందండి రేటు, తీసుకున్నాను. అంటే ఒక్కొక్క తీర్థయాత్రలో ఏదైనా వస్తువు కానీ ఏదన్నా ఒక తీసుకుంటే అది గుర్తుగా అలా ఉండిపోతుందని మా అమ్మగారు ఎప్పుడు చెప్తూ ఉంటుందండి. అందుకని అలా తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది అంటే మా వారికి ఒకటి నాకు ఒకటి ఇచ్చారన్నా కదా, ఇది ఒకటండి అమ్మవారిది. ఇంక ఇది ఎవరికైనా ఇద్దాంలే అన్నట్టు ఉంచామన్నమాట. వాటర్ అభిషేకం చేశాం కదండి, ఆ వాటర్ కూడా మనకి ఇలా బాటిల్లో ఇచ్చారు. ఇంకా ఇది ఎవరికైనా ఇద్దామని పక్కన ఉంచేసానమాట. ఒకటైతే మన దేవుని మందిరంలో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రాస్లో ఉంది కదండి తోరణాలు, ఇది తిరుమలలో తీసుకున్నానండి. పెద్ద కాస్ట్ ఏం పడలేదులేండి, ఇంకా బాగుంటుంది గుర్తుకని ఇది ఉంటుందనేసి అలా తీసుకున్నాను. ఇంకా రమణ మహర్షుల వారిది అరుణాచలంలో తీసుకున్నానండి. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఒక అభిమానం, నేను పీస్ఫుల్గా ఉంది అక్కడికి వెళ్తే, బ్రెయిన్ రిలాక్స్డ్గా ఉందని చెప్పాను కదండి అరుణాచలం వీడియోలో. అసలే నాకు అప్పటి నుంచి ఒక ఎలలేని ప్రేమ అండి ఆ తండ్రి మీద నాకు. అసలు ఎందుకో ఇంకా ఆ ఫోటో కూడా నేను ఇంట్లో పెట్టుకోవాలన్న ఉద్దేశంతో తీసుకున్నాను అనమాట. ఇది కంచిలో తీసుకున్నాను. కంచిలో వెండి బల్లి అను బంగారు బల్లి తాకాం కదా, ఇంకా ఇది తీసుకుంటే మంచిదని అక్కడ ఒకలా అనేసరికి ఇంకా మంచిది అన్నప్పుడు తీసుకుంటే తప్పేముందండి. పెద్ద కాస్ట్ కూడా పడలేదు, లక్షల్లో వేలల్లో కాదు కదా, మనం వందలల్లో ఉంటాయి. తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కంచిలో షాపింగ్ కూడా చేసామండి. ఇంకా మా వదిన అన్నారు, ఇంకా గుర్తు ఇంక పొద్దాక రామ్గా సుధా మళ్ళీ ఎప్పుడుకి వస్తామో తీసుకుందాం ఒక శారీ అని అంటే ఇంకెట్లా షాపింగ్ చేసాం. ఇంకా ఆడవాళ్ళకి శారీ షాపింగ్ అంటే ఇంకేముంటుందండి, ఇంకా 2 అడుగులు ముందే ఉంటాం కదా, అలా అనమాట. ఇంకా శారీ ఏదో ఒకటి తీసుకుందామని అయితే లేదు, ఫస్ట్ అయితే కాస్ట్ చూసి తీసుకుందాంలే అని షాపింగ్ చేసాము. ఈ తాతగారు బాగానే చెప్పారండి, పెద్ద కాస్ట్ ఏం అనిపించలేదులేండి, ఇంకా రీజనబుల్గా అనిపించింది మాకు. కంచి అంటే ఇంకా ఫేమస్ కదండి కంచి పట్టు శారీస్కి. ఇక్కడ చూడు స్వయంగా నేస్తారంటండి వాళ్ళు, అందుకే ఇది కూడా మీకు చూపిస్తున్నాను. తనకేమో తమిళ్, నాకేమో రాదు, ఇంకట్లా మాట్లాడుతున్నాం ఏదో ఒకటి. తెలుగు వస్తుందా బాబాయ్ గారు అంటే రాదమ్మా అన్నారు. అట్లా సైగ చేస్తూ ఉన్నారు. షూట్ చేసుకోవచ్చు అంటే చేసుకో అన్నారు. ఇది నేను పట్టుకున్నా చూడండి ఈ శారీ,
40,000 అంటండి. అంటే ఇంకా మన దాకా వచ్చేసరికి 80,000 1,00,000 అవుతుంది. ఎందుకంటే అది సిల్వర్, మొత్తం సిల్వర్ ఉందండి. 2 కేజెస్ దాకా ఉంటుందంట. అది వెయిట్ కూడా వచ్చేసి 4 కేజీ దాకా ఉంది. 4 కేజెస్ దాకా ఉందండి. అది చూస్తే నాకు అనిపించింది ఇది కట్టుకోవడం ఏమో, దీన్ని మోయలేక ఇది ఇబ్బంది పడాల్సి వస్తుందేమో అనిపించింది. కానీ ఇంకా అది పెళ్ళిళ్ళకి సంబంధించింది, పెళ్లి కూతుర్లకి యూజ్ అయ్యేదంటండి. ఇంకా మనం కూడా తీసుకోవచ్చు, కానీ 40,000 అంటే ఇంకా మనం పెట్టలేంలే అనేసి చూశాను మామూలుగా. ఇంకా షాపింగ్ అంతా అయిపోయే లోపల ఇప్పుడు నేను పట్టుకున్నా చూడండి ఆ శారీ, నాకు ఎందుకో బాగా నచ్చిందనమాట. నా ఒళ్ళో ఉన్న శారీ ఇంకా నేను అది తీసేసుకున్నాను అనమాట. పింక్ కలర్ నాకు లేదు అనేసి అది తీసుకున్నాను అనమాట. మా వదిన వాళ్ళు, మా లక్ష్మి వాళ్ళందరూ తీసుకున్నారు. రీజనబుల్గా ఉంది కాబట్టి తీసుకోగలిగినామండి. కట్ చేస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో ఉన్నామండి. అంటే ఈరోజు మా చిన్నమ్మ అంటే 5వ అమ్మ ఉప్పలమ్మను పెట్టుకుంటున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళామన్నమాట. ఇంకా శుక్రవారమే కదా, పూజ అంతా అయిపోయాక అక్కడికి వెళ్ళాము. ఇక్కడ పడండి అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మట్టికే తినాలి అని అన్నారు. ఇంకా మా తమ్ముడు, మా బాబాయ్, మా మరదలు వాళ్ళందరూ తింటున్నారనమాట. పడి ఆ ప్రసాదం అనేది వాళ్ళే స్వీకరించాలంట. ఇంకా అమ్మవారి గుడి ఎదురుగానే ఒక గొయ్యిలాగా గుంటలాగా తవ్వారు కదండి. ఆ గుంటలోనే చేతులు కడుక్కోవడం కానీ, అమ్మవారి ప్రసాదం ఏదైనా కూడా ఆ గుంటలోనే మనం కడగాలంటండి. ఎందుకంటే ఆ ప్రసాదం అనేది బయట కాలువలో అలా కడగకూడదంట. ఇంకా అలా చెప్తున్నారు మా పిన్ని వాళ్ళు. ఇంకా ఉప్పలమ్మ గురించి అంటే నాకు అంటే మా అత్తగారు వాళ్ళ అటువైపు ఉందిలే, కానీ మా ఇంట్లో లేదు కాబట్టి నాకు తెలియదండి. మాకు ఎల్లమ్మ తల్లి ఉంది. ఆ వీడియోతో కూడా మేము ముందుకు వస్తాను. అంటే మా అమ్మగారు వాళ్ళకు ఉందండి. నెక్స్ట్ ఇంకేది మా చిన్న బుడతడు, ఈ బుడ్డోడు చూడండి నోరు చాపుతుండు ప్రసాదం అడిగితే. మా తమ్ముడు కొడుకులండి వీళ్ళు. ఎంత క్యూట్గా ఉంటాడో వీడు. అది చూడు చెయ్యి ఎలా పడుతుండో ప్రసాదం అడిగితే. ఈ విధంగా అనేది అయిపోయిందండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి.